హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది పత్తి మందార ఫ్రెండ్స్. నేను దీన్ని వాటర్లో గ్రో చేసి మీకు ఒక వీడియో పెట్టాను కదా, పత్తి మందార ఎలా గ్రో చేస్తామని. సో ఆ చిన్న స్టెమ్ అనమాట ఇది. ఇలా మనకి ఇవాళ ఫ్లవరింగ్లో ఉన్నది చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా బర్డ్స్ ఉన్నాయి. నేను ఇది ఒక 10 days బ్యాక్ ఒక నర్సరీలో వేరే అంటే ప్లాంట్ చూశాను. ఇది దీని మీద డబల్ ఉంటుంది హైట్. అదిను మంచిగా 3-4 ఫ్లవర్స్ తోటి బోల్డ్ అండ్ బర్డ్స్తోనే ఉన్నది. సో చాలా బాగుంది. ఇది మన మందార ఎప్పుడు ఇలా పుయ్యట్లేదు అని కొంచెం అనుకున్నాను, అలా అనిపించింది. తర్వాత ఒక 1 week 10 days తర్వాత నేను మన ప్లాంట్ కోసం వచ్చేసాను. వచ్చి చూస్తే ఇదేమో ఇలా బర్డ్స్ అవి వచ్చున్నాయి. హలో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా మన పత్తి మందార. నేను ఇందులో వేసాను మన బకెట్లో, చిన్న కుండీలోనే ఉన్నది ఫ్రెండ్స్. అయితే చూస్తున్నారు కదా, ఇది నేను వాటర్లో ప్రాపగేట్ చేసాను అని చెప్పేసి ఒక వీడియో కూడా మీకు చూపించాను. చూడండి అది ఎలా ప్రాపగేషన్ ఈజీ అవుతుంది అన్నది మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఫ్లవర్స్ కూడా చూపించాను. పెద్ద చెట్టు ఉండేది కానీ అది కొంచెం మిస్ అయ్యాను. సో దాన్ని కొమ్మే ఇది అంటే దాన్ని ఏదో కొంచెం గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు అది స్టెమ్ విరిగిపోతే దాని నుంచి ప్రాపగేట్ చేశాను అనమాట. ఇది వాటర్లో చాలా ఈజీగా రూట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చక్కగా మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో నేను ఇదిగో చూస్తున్నారు కదా, ఇది దీనికి మంచి ఫ్లవరింగ్ టైం అనుకుంటా. నేను నర్సరీలో కూడా చూశాను, మీకు అది చాలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్తో అంటే బర్డ్స్తో ఉంది. సో దాన్ని చూసిన తర్వాత నా మొక్క ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి నేను చూశాను. ఇది కూడా బాగా వచ్చింది, చక్కగా మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి, అంటే బర్డ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇంత ఫ్లవరింగ్ రావడం ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్. సో కుండీలో మనం ఈజీగా దీన్ని పెంచుకోవచ్చు, లేదా మంచిగా ప్లేస్ ఉన్నట్టయితే మనం గార్డెన్లో కూడా వేసుకుంటే చాలా చాలా ఫ్లవరింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మొక్క కూడా చాలా ఏపుగా పెరుగుతుంది. సో ఇది మీకు ఫ్లవర్స్ వచ్చాక నేను చూపిస్తాను. ఇది బడ్డింగ్ స్టేజ్లో ఉంది. మేబీ 1 weekలో ఇవి ఫ్లవర్స్ కిందకి వస్తాయి అనుకుంటాను. సో నేను నర్సరీలో చూసిన పిక్ కూడా నేను దీనిలో మీకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఒక ఐడియా కోసం ఎంత మంచి ఫ్లవర్ ఉంటుంది, బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వస్తాయి. మనం కొంచెం కేర్ తీసుకుంటే చాలు ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు కూడా. సో దీని నుంచి ఇది కొంచెం గ్రోత్ వచ్చి బడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కటింగ్స్ కూడా తీసుకుని దీన్ని బుషీగా చేద్దామని కూడా అనుకుంటున్నాను. ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సో మళ్ళీ వాటిని వాటర్లో ప్రాపగేట్ చేసుకుని ఇలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఇది పెద్ద ప్లాంటే, నేను నర్సరీలో తీసుకున్నప్పుడు 90 rupees ఇచ్చి తీసుకున్నాను. తర్వాత అది నాకు అంటే కింద నేను నెలలో వేసాను, కానీ కొన్ని రోజులు వచ్చింది కొంచెం 2-3 ఫ్లవర్స్ వచ్చాయి. మీకు నేను అది వీడియో చేసి చూపించాను కదా, అవే వచ్చాయి. తర్వాత కొంచెం మొక్క మరి ఎందుకో డిస్టర్బ్ అయింది, పోయింది ఫ్రెండ్స్, లేదు. కానీ దాని స్టెమ్ ఇది చక్కగా నాకు రూటింగ్ వచ్చిందని చెప్పాను కదా. సో ఆ వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఎలా ప్రాపగేట్ అయింది మీకు నేను చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. 1 weekలో చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఇంకా అక్కడ నుంచి మనం మొక్కని జాగ్రత్తగా పెంచుకునేటైతే చాలా ఈజీగా ఫాస్ట్ గ్రోత్ కూడా వచ్చే ప్లాంట్ ఇది. ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ నేను ఏ మొక్క అయితే స్టెమ్ మీకు దానిలో వాటర్లో ప్రాపగేట్ చేసి చూపించానో దాని తాలూకా పెద్ద ప్లాంట్ అనమాట. అది ఈ రకంగా తయారైంది ఇప్పుడు. సో ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కూడా కంటిన్యూషన్ నేను మీకు 1 weekలో దీని అప్డేట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నేను నర్సరీలో మొట్టమొదటి చూసి వచ్చిన తర్వాత అసలు నా ప్లాంట్ ఏంటి మొగ్గలకు వచ్చిందా లేదా, నేను ఇది కిందని పెట్టేశాను అనమాట. అందుకోసం రెగ్యులర్ చెక్లో లేదు. ఫ్లవర్ వస్తే కనిపిస్తుంది కదా, ఇంకా చిన్న మొక్కే కదా, అంత ఫాస్ట్గా రాదులే అని అనుకున్నాను అనమాట. సో ఇది నర్సరీలో వ్యూ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఇప్పుడు మన ప్లాంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది పత్తి మందార ఫ్రెండ్స్. నేను దీన్ని వాటర్లో గ్రో చేసి మీకు ఒక వీడియో పెట్టాను కదా, పత్తి మందార ఎలా గ్రో చేస్తామని. సో ఆ చిన్న స్టెమ్ అనమాట ఇది. ఇలా మనకి ఇవాళ ఫ్లవరింగ్లో ఉన్నది చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా బర్డ్స్ ఉన్నాయి. నేను ఇది ఒక 10 days బ్యాక్ ఒక నర్సరీలో వేరే అంటే ప్లాంట్ చూశాను. ఇది దీని మీద డబల్ ఉంటుంది హైట్. అదిను మంచిగా 3-4 ఫ్లవర్స్ తోటి బోల్డ్ అండ్ బర్డ్స్తోనే ఉన్నది.
సో చాలా బాగుంది ఇది. మన మందార ఎప్పుడు ఇలా పుయ్యట్లేదు అని కొంచెం అనుకున్నాను, అలా అనిపించింది. తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నేను మన ప్లాంట్ కోసం వచ్చేసాను. వచ్చి చూస్తే ఇదేమో ఇలా బడ్స్ అవి వచ్చున్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 o'clock అయింది. ఇది మధ్యాహ్నం చేసి కలర్ మారుతుంది, అలాగే ఈవినింగ్కి ఇంకా డార్క్ పింక్ వస్తుంది అని కదా దీని తాలూకా ఫీచరు. అంటే పత్తి మందారకి అదొక ఫీచర్ అనమాట. ఇది నేను ఒకసారి ఒక నర్సరీలో విన్నాను అనమాట. మార్నింగ్ ఒక కలరు, మధ్యాహ్నం ఒక కలరు, అలాగే ఈవినింగ్ ఒక కలరు ఉంటుంది అని. సో మార్నింగ్ కలర్ మనం చూసాం ఇందాకలా వైట్గా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా పింక్ షేడ్కి మనం చూస్తూ ఉండగానే వస్తున్నది. సో నేను దీన్ని క్యాప్చర్ చేయగలనేమో ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, లీవ్స్ మనం చూస్తూ అదే పెటల్స్ అన్నీ కూడా అలా పింక్ అవుతున్నాయి కదా, వాటంతనవే చూస్తున్నాం. సైడ్స్ అన్నీ చూడండి, అలాగే ఈ సెంటర్లో చూడండి. సో వీలైతే నేను ఇది కొంచెం సేపు ఇలా ఉంచి టర్న్ అవ్వడం చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో దీని మీద ఫోకస్ చేసే ఉంచుతాను. ఇది అంటే ఇంకా కొంచెం పెరగాలే అని కొన్ని మొక్కలు పైన ఎక్కువైపోయిన ఉద్దేశంతో అన్ని కిందన పెట్టేశాను ఫ్రెండ్స్. దానివల్ల నేను కొంచెం చూడలేదు. ఇగో ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక బడ్ వచ్చింది. ఇది కూడా రేపు విడుతుందేమో, రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 2 days పట్టచ్చేమో ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇంకా 3 బడ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో ఇది మధ్యాహ్నం టైం, ఇప్పుడు 12 o'clock. నాకు మార్నింగ్ చూశాను, వెళ్ళి ఫోటో తీసుకుని వద్దాము వీడియో చేద్దామని దీన్ని మేడ మీదకి తెచ్చేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే కింద అంతసేపు వెయిట్ చేయలేను. సో ఇది చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా ఒకటి టర్న్ అవుతున్నది పింకిష్ షేడ్కి. సో ఈ ఆఫ్టర్నూన్ టైంకి ఇది కొంచెం పింక్లోకి వచ్చేస్తుంది, మన లైట్ రోజ్ కలర్లోకి. అలా గ్రాడ్యువల్గా ఈవినింగ్ 4 o'clock కల్లా ఫుల్గా కలర్ షేడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వస్తుందో, ఎలా టర్న్ అవుతుందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చక్కగా లైట్ పింక్లోకి టర్న్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock అవుతున్నది. అరౌండ్ 1 o'clock ఇది ఈ లైట్ షేడ్లోకి వచ్చింది. మేబీ ఇంకొక 1 hourలో ఇంకొంచెం డార్క్ వస్తుంది. అలా 4 o'clockకి కంప్లీట్గా మన రోజ్ పింక్ రోజ్ అంటాం కదా, సో ఆ కలర్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను అప్డేట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ ఇలా టర్న్ అయింది. 1:30 అలా అవుతుంది ఇప్పుడు టైము. మంచిగా కలర్ అయితే లైట్ బేబీ పింక్లోకి ఆల్మోస్ట్ ఫ్లవర్ అంతా కూడా టర్న్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే దీని బడ్ ఇలా ఉంది కదా మనకి. ఇది మేబీ రేపు వస్తుందేమో, నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా బడ్ చూడడం. మరి దీని అప్డేట్ నేను రేపు చూపిస్తాను ఫ్లవర్స్లో. సో ఇలా ఈ 3 బడ్స్ కూడా ఉన్నాయి. ఇలా చూస్తుంటే రోజ్ బడ్లా ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్లవర్ అయితే ఇలా ఉంది మంచిగా. ఇది రోజ్ అండ్ మందార కాంబినేషన్ ఏమో అనిపిస్తుంది ఒకసారి. సో మేబీ దీని పేరైతే పత్తి మందార కాబట్టి మనం కూడా అలాగే పిలుస్తూ ఉంటాం. బట్ ఎనీహో ఇది వెరైటీ. స్మెల్ అయితే ఏమి లేదు, కలర్ అయితే బాగుంది చూడడానికి. ఫ్లవర్ కూడా అందంగా ఉంది మంచిగా. సో నెక్స్ట్ ఇంకొంచెం డార్క్ షేడ్ వచ్చాక దాని అప్డేట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది చక్కగా ఫ్లవర్ మెల్లిమెల్లిగా డార్క్ షేడ్ వస్తున్నది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా చక్కగా మంచిగా పత్తి మందార వెరైటీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నర్సరీలో ప్లాంట్స్ ఈ టైంలో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే మొన్న నేను నర్సరీ విజిట్ చేసినప్పుడు చాలా 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 పత్తి మందారాలు ఉన్నాయి. ఒక 5 to 6 inches ప్లాంట్స్ చాలా అయితే కటింగ్స్ నుంచి ప్రొపగేట్ చేస్తారు కదా వాళ్ళు, అలా వచ్చి ఉన్నాయి. చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఈ ప్లాంట్ ఉన్నది కాబట్టి మరి నేను అది ఇప్పుడైతే తీసుకోలేదు. కానీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో పత్తి మందార కూడా పెంచడానికి ట్రై చేయండి. చాలా ఈజీ గ్రోయింగ్ మొక్క, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్ నేను నెక్స్ట్ ఇంకా 1 hour తర్వాత నేను మీకు ఇది చూపిస్తాను. ఇంకా కొంచెం డార్క్ షేడ్ వస్తుంది కదా, సో దాన్ని మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు 4 o'clock అయింది. ఇందాక నేను మీకు 1:30, 2 o'clock చూపించిన దానికన్నా కూడా ఇది డార్క్ అయింది కదా ఫ్రెండ్స్. సో పింక్ కలర్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ మనం డార్క్ షేడ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకొంచెం డార్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నేను చూపించాను కదా, నర్సరీలో 5 o'clockకి నేను ఆల్మోస్ట్ విజిట్లో చూసిన కలర్ అది. సో ఈ టైం అయ్యే కొద్దీ ఇది ఈ రకంగా తయారవుతుంది, డార్క్ కలర్కి టర్న్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇది అంటే ఈ టైం చాలా ఈజీగా మనకి ఈ పత్తి మందార ప్లాంట్స్ అనేవి నర్సరీలో కూడా అవైలబుల్ అవుతాయి. లేదు ఎవరి దగ్గరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారి దగ్గర కానీ ఎక్కడైనా ఉన్నట్టయితే ఒక చిన్న స్టెమ్ తీసుకోండి. చక్కగా వాటర్లో లీవ్స్ అని తీసేసి ఒక స్టెమ్ పెట్టండి, మంచిగా రూటింగ్ అది వచ్చేస్తుంది. సో దాన్ని ఒక 15-20 days తర్వాత మీరు మట్టిలో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్ గార్డెన్ సాయిల్లో సరిపోతుంది. మనం ఇచ్చుకున్న కంపోస్ట్, మెన్యూర్ అలాంటివన్నీ ఇచ్చుకుంటే ఈజీగా ఆటోమేటిక్గా ఇది చాలా చక్కగానే ఈజీగానే గ్రో అవుతుంది ఫ్రెండ్స్. సో వెరైటీ బాగుంది కదా, సో ట్రై చేయండి. ఇది రేర్ వెరైటీ. సాధారణంగా మనం మందార అని కానీ డిఫరెంట్ ఇవన్నీ చూస్తున్నాం కదా. సో ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ ప్రిఫర్ చేస్తాము. సో ఇది పత్తి మందార. సో ఇలా ఒక రోజులోనే ఇది బడ్ అంతా ఒక కలర్ ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఈ బడ్ కలరు మీరు చూడండి. సో అలా లైట్ ఎల్లోలా వైట్లా ఉండి ఎల్లోకి వచ్చింది, అక్కడి నుంచి ఇలా టర్న్ అవుతుందన్నమాట. సో షేడ్స్ డిఫరెంట్గా ఒక 4 to 5 షేడ్స్ అని మనం అనుకోవచ్చు చెప్పాలంటే. ఇది ఇంతకన్నా ఇంకొంచెం డార్క్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది పత్తి మందార గురించి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియచేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాది ఎలా ప్రాపగేషను ఈజీగా అవుతుంది అని నేను వాటర్ కటింగ్స్ ప్రాపగేషన్ ఆఫ్ పత్తి మందార అని చెప్పి నేను అది లింక్ దీంట్లో ఉన్నది ఫ్రెండ్స్. అంటే ఇదే దీంట్లో వీడియోలో ఉంది, మీరు చూడండి. చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇలా కావాలంటే స్టెమ్స్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ప్రాపగేషన్ చేసుకోవచ్చు. లేదా ఒక 50 రూపీస్లో మంచిగా నార్మల్ సైజులో ఉన్న పత్తి మందార ప్లాంట్ దొరికేస్తుంది ఫ్రెండ్స్. ఒక 6 monthsలో మీరు చక్కగా హ్యాపీగా దాన్ని మంచిగా పెద్ద మొక్క కింద పెంచుకోవచ్చు, ఈజీగానే గ్రో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇప్పుడు అయితే 5:30 అయింది. ఎగ్జాక్ట్గా 5:30కి ఈ ప్లాంట్ అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్. మంచిగా ఇది కలర్ అయితే ఇలా వచ్చింది. చూడడానికి ఇలా రోజ్ ఫ్లవర్ లాగా ఉంది. కలర్ అయితే బేబీ పింక్, చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. హోప్ సో గుడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ టైం ఫ్రెండ్స్. Happy gardening. Thank you. Bye-bye.